సైకాలజీ ప్రాక్టీస్ విత్ ప్రీవియస్ ఇయర్. మొదటి ప్రశ్న. సగంలో ఆపిన పనులు పూర్తి చేసిన పనుల కంటే చక్కగా గుర్తుంటాయని తెలిపింది క్రింది వానిలో. సగంలో ఆపిన పనులు పూర్తి చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని తెలిపింది క్రింది వానిలో. జైగార్నిక్. తరై ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. సరైన ప్రవచనం. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ప్రేరణ అంటే ఉత్సాహాన్ని పెంపొందించడానికి లేదా తగ్గించడానికి దోహదం చేసే కారకం. తర్వాత ప్రశ్న. D18 రూపొందించింది ఎవరి క్రింది వానిలో? D18 జార్జ్ కే బెన్నెట్ మరియు అతని యొక్క అనుచరులు రూపొందించారు. తర్వాత ప్రశ్న. సాంప్రదాయ నిబంధన ప్రయోగంలో కుక్క వలయాకార రింగును చూసినప్పుడు లాలాజలాన్ని స్రవించింది, కానీ అండాకార రింగు చూసినప్పుడు లాలాజలం స్రవించలేదు. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి? విచక్షణ సూత్రం. విచక్షణ. తర్వాత ప్రశ్న. అభ్యాసనంలో కుంభాకార వక్రరేఖ కనబడే సందర్భం. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యాసించేటప్పుడు. తర్వాత ప్రశ్న. ఒక బాలుడు ఒక నిర్వచనాన్ని 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే నిర్వచనాన్ని 12 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. అతని యొక్క పొదుపు గణన శాతం ఎంత? మనకు పొదుపు గణన ఫార్ములా ఉంది. అసలు ప్రయత్నాలు ఎంత? 20 మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు 12 బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 వేస్తే మనకు వస్తుంది అనమాట. 40% వస్తుంది. కరెక్ట్ ఆన్సర్. 20 మైనస్ 12 బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. 8 బై 20 ఇంటూ 100. 25లో 540 40%. తర్వాత ప్రశ్న. పాఠశాల సమాజపు సంబంధాలు వీటిని పెంపొందిస్తాయి క్రింది వానిలో. పాఠశాల సమాజపు యొక్క సంబంధాలు అనేవి సహకార మరియు బాధ్యతలను పంచుకోవడాన్ని పెంపొందిస్తాయి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. సహకార అభ్యాసనంలో వ్యక్తిగత జవాబుదారీతనం దీనిలో వ్యక్తమవుతుంది. స్వీయ అభ్యాసనపై ప్రతి విద్యార్థి బాధ్యత వహించడంపై వ్యక్తమవుతుంది. తర్వాత ప్రశ్న. NEP 2020 జాతీయ విద్యా విధానం 2020 ప్రాధాన్యతలకు సంబంధించినది అడిగారు. మార్పుకు వీలులేని పాఠ్య ప్రణాళికని చరిత్ర రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. బహుభాషా విధానము, అదేవిధంగా 21వ శతాబ్దపు నైపుణ్యాలు, అదేవిధంగా అనుభవాత్మక అభ్యాసనం. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న. మకరింకో ప్రకారం విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మకరింకో ప్రకారం విద్య యొక్క ముఖ్య ఉద్దేశం సామాజిక బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దడం. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం మకరింకో ప్రకారం. తర్వాత ప్రశ్న. RTE ప్రకారం ప్రాథమిక విద్య అనేది RTE ప్రకారం ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కు అన్నమాట. ఇది తర్వాత ప్రశ్న. శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా ఒక్కసారిగా సంభవించకుండా గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చేర్పులతో జరుగుతుంది అని చెప్పే నియమం క్రింది వానిలో. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. తర్వాత ప్రశ్న. కంప్యూటర్లో వైరస్ అనగా విటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. తర్వాత ప్రశ్న. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేసే విషయం కానిది క్రింది వానిలో. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేసే విషయం కానిది అది అడిగారు. ఇది పాఠశాలలో ఏమి బోధించాలని నిర్ణయిస్తుందని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. ఇది పిల్లల్లోని వివిధ రకాల వికాసాలను వివరిస్తుంది. అదేవిధంగా ఇది అభ్యాసన ప్రక్రియ మరియు అందులోని అంశాలను వివరిస్తుంది. అదేవిధంగా ఇది సామర్థ్యాలకు తగిన కోర్సులను సూచించేందుకు మార్గదర్శకత్వం అందిస్తుంది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది.
ఫస్ట్ మాత్రం రాంగ్. తరగతి ప్రశ్న జిఏటిబిలోని అంశం కాని జత క్రింది వానిలో జిఏటిబిలోని అంశం కాని జత ఏదో అడిగారు. వినికిడి సామర్థ్యము, పదధారాలత అనేది. తరగతి ప్రశ్న సాఫ్ట్వేర్ హ్యాండ్ బ్రేక్ అనేది ఒక వీడియో ఎన్కోడర్. తరగతి ప్రశ్న మధ్యమ విచలనం సిగ్మా మాడ్యులస్ x - m బై nలో m అనగా అంకమధ్యము, మధ్యగతము, బాహుళకం. తరగతి ప్రశ్న పరిశీలనాభ్యాసంలోని సోపానం కానిది ఏది క్రింది వానిలో? పరిశీలనాభ్యాసంలోని సోపానం కానిది ధారణ. ఇవన్నీ కూడా అవధానము, వివేచనం, పునర్ఫలనం. పరిశీలనాభ్యాసంలోని సోపానం కానిది ఏది? వివేచనం అనేది కాదనమాట, వివేచనం. పరిశీలనాభ్యాసంలోని సోపానం కానిది ఏదంటే వివేచనం. తరగతి ప్రశ్న జడ్పీడి భావనకు సంబంధించిన సరైన వ్యాఖ్యను గుర్తించండి క్రింది వానిలో. జడ్పీడి భావనకు సంబంధించి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మార్గదర్శకత్వంతో కూడిన భాగస్వామ్యం అనేది స్కాఫోల్డింగ్ కంటే విస్తృతమైన భావన. తరగతి ప్రశ్న కార్యసాధక నిబంధనలోని పునర్భరణ కారకాలు. ఉద్దీపనలు. తరగతి ప్రశ్న అభ్యాసన వక్రరేఖలో అభివృద్ధి లేని శృతికి గల ముఖ్య కారణం ఏమిటి క్రింది వానిలో? అభ్యాసన వక్రరేఖలో అభివృద్ధి లేని శృతికి గల ముఖ్య కారణం అడ్డంకులు మరియు అలసట. తరగతి ప్రశ్న పెరుగుదలలోని ఈ దశలో పీయూష గ్రంథి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కౌమార దశలో ఎక్కువగా ఉంటుంది. పెరుగుదలలోని ఈ దశలో పీయూష గ్రంథి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే కౌమార దశలో. తరగతి ప్రశ్న అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి క్రింది వానిలో. ఆరోగ్య మనోవిజ్ఞాన శాస్త్రము, గైడెన్స్ మరియు కౌన్సిలింగ్, అదేవిధంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం. ఇవి సరైన జతలు. తరగతి ప్రశ్న సృజనాత్మకత స్వభావానికి సంబంధించి అసత్యవాక్యం క్రింది వానిలో. సృజనాత్మకత అనేది ఒక ప్రక్రియ, ఉత్పత్తి కాదని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలిన కూడా సరైనవే. సృజనాత్మకత ప్రజ్ఞతో కొంతవరకు ముడిపడి ఉంటుంది. అదేవిధంగా సృజనాత్మకత అనేది ఒక విభిన్న ఆలోచన. అదేవిధంగా సృజనాత్మకత శిక్షణ ద్వారా వికసిస్తుంది అన్నమాట. ఇది తరగతి ప్రశ్న భౌతిక మరియు సాంఘిక పరిసరాల్లో అనుకూలమైన సంబంధాలను పెంపొందించుకునేందుకు జీవి చేసే వైవిధ్య ప్రక్రియలే మూర్తిమత్వం. క్షమించాలి, సర్దుబాటు. సరైన సమాధానం సర్దుబాటు, మూర్తిమత్వం కాదు. భౌతిక మరియు సాంఘిక పరిసరాల్లో అనుకూలమైన సంబంధాలను పెంపొందించుకునేందుకు జీవి చేసే వైవిధ్య ప్రక్రియలే సర్దుబాటు అంటారు. తరగతి ప్రశ్న వ్యక్తి తనకు వీలు కాని వస్తువులకు, పరిస్థితులకు సరైన విలువలు గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందడమే సాధన ప్రేరణని నిర్వచించింది. ఇర్వింగ్ మరియు సార్నోవ్. తరగతి ప్రశ్న గోల్మెన్ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతానికి చెందిన లక్షణం కానిదేది అడిగారు. పరిసర మార్పులను ఎదుర్కొనడం అనేది. సెకండ్ ఆప్షన్ రాంగ్. మిగిలిన కూడా సరైన. ఇతరుల భావోద్వేగాలను గుర్తించుట, సంబంధాలను ఏర్పరచుట, తమ ఉద్వేగాలను నియంత్రించుకునుట. భ్రూణాల ప్రకారం అభ్యాసానికి దోహదం చేసే రెండు ప్రధాన అంశాలు కుతూహలం మరియు అభిరుచి. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.